ఆయన తల్లి సహోదరియు క్లోప భార్య అయిన మరియు మగ్దలేనే మరియు యేసులో ఎంత నిలిచిన్నది. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిలిచినట్టు చూచి, అమ్మ, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆఖరి నుండి ఆ శిష్యులు ఆమెను తాను ఇల్లు చేర్చుకున్నాను. హల్లెలూయా. యేసు ప్రభువారు శిలువలో ఉన్నప్పుడు మరి మొదటి 2 మాటలు ధ్యానించినప్పుడు ఆయన శిలువ యొద్ద అనేక మంది ఉన్నారు, కానీ ఆయన పడుతున్న ఆ శ్రమను దూషిస్తున్న అన్నిటిని బట్టి అందరూ కూడా వెళ్ళిపోయారు, కానీ స్త్రీలు మాత్రమే ఆ శిలువ యొద్ద మిగిలి ఉన్నారండి. హల్లెలూయా. అందుకే స్త్రీలు మరి వారు ప్రకటించు వారు గొప్ప సైన్య సమూహమై ఉన్నారని మరి కీర్తన గ్రంథం రాయబడి ఉంది. నిజంగా అందరూ కూడా వెళ్ళిపోయారు, కానీ శిష్యులు తన యొక్క తల్లి అయిన మరియా, తన సహోదరి అయిన మరియా, ఇంకా క్లోప భార్య అయిన మరియా, ఇంకా 4-5 స్త్రీలు మాత్రమే అక్కడ ఉన్నారు, ధైర్యంతో ఉన్నారు. ఏదేమైనప్పటికీ నిజంగా స్త్రీలకి దుఃఖం ఎక్కువ అండి. ఎవరైనా మరి బాధలో లేకపోతే దుఃఖంలో ఇంకేదైనా కష్టం వచ్చినప్పుడు స్త్రీలను వెళ్ళి వారిని పట్టుకొని వారు ఏడుస్తుంటే మనం కూడా ఏడుస్తూ ఉంటాము. కాబట్టి ఈ యొక్క కుమారుడు శిలువలో ఉండి అంత భయంకరమైన శ్రమ అనుభవిస్తూ ఉంటే ఏ తల్లి కూడా సహించలేదండి. ఏ తల్లి కూడా సహించలేదు. నేను చిన్న మాట నా కుమారుడు గురించి చెప్తానండి. చాలా సంవత్సరాలు మీకు ఎన్నోసార్లు నాకు ఈ మాట ఇచ్చారు, కానీ పోయినసారి 4వ మాట చెప్పాను నేను. కానీ ఈసారి నాకు ఈ మాటే కావాలని నేను మరి గత 2-3 నెలల నుంచే నేను అన్నాను. అయ్యగారు అంటే నాకు ఒకవేళ మాట ఇస్తే నేను 3వ మాట నాకు తప్పకుండా అదే ఖాయమని చెప్పేసి అనుకున్నాను. నేను లేను, అయినా సరే సునందం చెప్పిందంట. ఈ మాట నిజంగా తల్లి కుమారుల యొక్క ప్రేమ అది చాలా విలువైందండి. దేవుని తర్వాత ఈ లోకంలో తల్లిని మించిన ప్రేమ ఎవరికీ లేదండి. అది గ్రహించక కుమారుడు కుమార్తెలు తల్లిదండ్రులని దూషించి విమర్శించి తల్లి అంటే ఏంటో లెక్కలేని స్థితిలో తల్లిని గాయపరుస్తూ, తల్లి కుమారుడు ఉన్న తర్వాత వారి మధ్యలోకి ఇంకొకరు వచ్చిన తర్వాత ఆ తల్లి ప్రేమను మర్చిపోతాడు పురుషుడండి. భార్య అయినా సరే తల్లి మధ్యలోకి కుమారు మధ్యలోకి ఎప్పుడైతే ఒక భార్య చేర్చబడుతుందో, తల్లి ఎంతగా నిన్ను ప్రేమించి నీకోసం 9 మాసాలు మోసి కని పెంచి నీకోసం ఎన్నో పచ్చాలు చేసి నడికట్టు కట్టుకొని ఆహారం లేదంటే పరిస్థితులు పచ్చములుండి రాత్రింబగళ్ళు నిద్ర లేకుండా తల్లి ఆ భార్య వచ్చేసరికి తల్లి ప్రేమ మర్చిపోతుంది పురుషుడు. భార్య చెప్పిన మాటలే వింటా ఉంటాడు. సరే, అది అర్థమైన వారికి అర్థం అవుతుంది ఆ మాటలని కూడా. దయచేసి తల్లిదండ్రులను విమర్శించి తల్లిదండ్రులను దూషించే వారికి అది ఎంత మాత్రం కూడా దీవెన కాదండి. భార్య చెప్పినంత మాత్రాన తల్లిని విమర్శించి తల్లిని గాయపరచకూడదండి. అది దేవుని వాక్యం. తల్లిదండ్రులను సన్మానించే వారు దీర్ఘాయుష్మంతులు. అదేంటని చెప్పేసి అనుకున్నప్పుడు నా కుటుంబంలో కూడా నేను ఉన్నట్టుగా చెప్తానండి. నా కుటుంబంలో కూడా కొన్ని పరిస్థితులను బట్టి మేము అనేక సార్లు చికాకు పడినాం, కానీ ఒక కుమారుని కోల్పోయిన తర్వాత తండ్రి ప్రేమ ఏంటో బిడ్డల ప్రేమ ఏంటో కుటుంబం తెలుసుకోగలిగింది. కాబట్టి దయచేసి ఈ యొక్క 3వ మాట ద్వారా మరి కుమారులైన వారు లేక కోడళ్ళైన వారు కూడా తల్లి యొక్క ప్రేమను, అత్త ప్రేమను గ్రహించాలండి. తల్లి దగ్గర నుండి వచ్చిన తర్వాత అత్త దగ్గరకు వచ్చినప్పుడు అత్తని తల్లి స్థానంలో చూసుకోవాల్సిన బాధ్యత కోడలకు ఉందండి. రూతు చూడండి, మోయాబు దేశంలో తన భర్త చనిపోయాడు, కానీ ఒక కోడలైతే అత్తను ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. ఆమె మాత్రం నువ్వు కూడా వెళ్ళమ్మా, నువ్వు యవనస్తురాలు కదా, నువ్వు వివాహం చేసుకుంటే లేదు అత్త, నేనైతే వెళ్ళను, ఎందుకంటే నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నువ్వు ఎక్కడ చనిపోతే నేను అక్కడ చనిపోతే, నేను ఎక్కడ బాధ పెడితే నన్ను కూడా అక్కడే. అక్క కోడల యొక్క తీర్మానం అంటే నయోమి గారు నడిచినంటే ఆత్మీయ అనుభవాన్ని బట్టి కూడా, కేవలం కోడలని కాదు కానీ ఆమె నడుచుకున్న ఆత్మీయ అనుభవాన్ని బట్టి ఆ కోడలు గ్రహించగలిగింది నయోమిలో ఉన్న గొప్పతనాన్ని. కాబట్టి కోడలు రాగానే లేక భార్య రాగానే తల్లిని విమర్శించి దూషించి తల్లిని గాయపరిచే కుమారులు అనేక మంది ఉన్నారు. ఇక్కడ చూస్తే యేసుప్రభు వారు ఆయన ఇప్పటి వరకు పలికిన మాటలు వేరు. ఈ మాట చూస్తే బాధ్యత అప్పగింతలు కాడికి వచ్చారు ప్రభు వారు. ఎందుకంటే నేనున్నంత కాలం నా తల్లికి ఒకవేళ కుమారుడిగా లేక ఒక మనిషి కుమారుగా తల్లి విషయంలో ఆయన అన్ని బాధ్యతలు తీసుకొని ఉన్నారు. కానీ ఇప్పుడు నేను మరణిస్తున్నాను, ఆయన తిరిగి లేస్తాడు తెలుసు, కానీ ఇప్పుడు మనిషి కుమారుడు ఆయన తిరిగి లేచినప్పుడు ఆయన మహిమ దేహాన్ని ధరించుకుంటారు. కాబట్టి నేను మనిషి కుమారుగా ఉన్నాను, కాబట్టి నా తల్లిని ఇంతవరకు చూశాను, మరి నా తల్లి పరిస్థితి ఏంటని ఆయన అంత శ్రమ అనుభవించుకుంటూ కూడా ఆయన ముఖము సొగసు స్వరూపము లేకుండా హీన స్థితిలో రక్తం కారుతూ చొల్లు కాచుకుంటూ నిజంగా భయంకరమైన ఆ యొక్క రూపాన్ని చూస్తూ తల్లి గుండె పగిలిపోయింది. అయితే అలాంటి పరిస్థితిలో గోడగోడు నేడుస్తున్న తల్లిని చూసి ఆ యొక్క కుమారుడు యేసుప్రభు వారు తల్లికి చెప్తున్నారమ్మా, నువ్వు భయపడద్దు,
భయపడద్దు, నేను చనిపోయానని, నేను రానని, లేకుంటే నా ద్వారా నీకేం లేదని అనుకుంటున్నావా? అదిగో ఈ లోకంలో ఉన్నంత కాలం నీ కొరకు నిన్ను చూడటానికి, నేను బాధ్యతగా చూసుకోవటానికి అదిగో నా ప్రియమైన శిష్యుడు యోహాను ఉన్నాడు, కాబట్టి అతనికి నీ బాధ్యతను అప్పగిస్తానమ్మా, నువ్వు భయపడద్దు. అతడే నీ కుమారుడు కాబట్టి అతని కుమారునిగా నువ్వు స్వీకరించని తల్లికి చెప్పాడు. కుమారునితో, ప్రియమైన శిష్యుడు యోహానుతో ఆయన కూడా చెప్పాడు, యోహాను నువ్వు అమ్మని జాగ్రత్తగా చూసుకో. అప్పగింతలండి. ప్రతి పెద్ద మనిషి చనిపోయేటప్పుడు, ఇంతకుముందు అయ్యగారు చెప్పారు, దినకరన్ అయ్యగారు చనిపోయేటప్పుడు సేవాపరంగా తన యొక్క భార్యని, కుమారుని, మనవరాలను పిలిచి అది ఆత్మ సంబంధమైన వివరణ, ఆయన ఏ రీతిగా పరిచయం చేయాలో, ఎలా ఉండాలో ఆయన దినకరన్ గారు గొప్ప సందేశాన్ని తన కుటుంబానికి అప్పగించి వెళ్ళారు. ఈ రోజు వారు ఇంకా ప్రపంచంలో గొప్పగా వాడబడుతున్నారు. అప్పగింతలు సేవా విధమైన సేవ ఎలా చేయాలనేది దినకరన్ గారు చెప్పి వెళ్ళారు. కాబట్టి ఇక్కడ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు తన తల్లితో మరి చెప్తున్నాడమ్మా, ఇక నుండి నీకు యోహాను నీ కుమారుడు, అతనే నీ యొక్క బాధ్యతలను చూసుకుని నీకు ఏదైనా సరే యోహాను చెప్పు, అతను నా ప్రియమైన శిష్యుడు, అతను నీ కుమారుడు కాబట్టి యోహానుతో చెప్పమని తల్లితో చెప్పాడు. యోహాను చూచి అమ్మను జాగ్రత్తగా చూసుకో యోహాను. చాలా మంది బయటకు వెళ్ళేటప్పుడు మనం కూడా పిల్లలతో చెప్తాం, జాగ్రత్త నాన్న, జాగ్రత్తగా ఉండండి, అమ్మను జాగ్రత్తగా చూసుకో. చాలా మంది మరి అత్తగారిని అనబడిన వారు, లేక తల్లిని అనబడిన వారు, తల్లిని కొంతమంది చెప్తారమ్మా మీ అత్తగారిని చాలా జాగ్రత్తగా చూసుకో, నేను కాదు ముందు తల్లిని, ఆమె నీకు తల్లి అని చెప్పి అత్తలు కూడా లేకపోలేదండి. కాబట్టి అలాంటి ప్రేమ గల మాటలు, అప్పగింతలు, బాధ్యతతో కూడిన మాటలు చెప్పేవారు లేకపోతే, కాబట్టి ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన దేవాది దేవుడు అయ్యింది కూడా ఈ లోకంలో తనకు జన్మనిచ్చిన తల్లి విషయంలో అంత బాధ్యత తీసుకుని, ఎందుకంటే ఈ లోకంలో ఉన్న కుమారులు, తల్లులు, బిడ్డలు, కుటుంబాలు ఆ రీతిగా తల్లుల విషయంలో బాధ్యత కలిగి ఉండడానికి ఆయన మాదిరికరమైన మాట చూపాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాదిరిగా ఈ లోకంలో తల్లి కుమారులు ఏ రీతిగా ఉండాలో, కుమారులు ఎలా తల్లి ఎలా ఉండాలో, తల్లి ఎలా కుమారుడు ఎలా ఉండాలో, తల్లిదండ్రులు ఎలా బిడ్డలు ఎలా ఉండాలో ఆయన మాదిరికరమైన మాట చెప్పాడు ఆ యొక్క యోహానుకు, మరియమ్మ గారికి. కాబట్టి ఆయన ప్రేమ ఎంతో గొప్పది, ఆయన ప్రేమ ఎంతో మరి వర్ణించలేనుంది. ఆయన అంత శ్రమ అనుభవిస్తుంటే కూడా మనమైతే చావు బతుకులో ఉండి, నా చావు నేను చేస్తుంటే ఒకవేళ తల్లి వచ్చేదని అంటే, నా చావు నేను చేస్తాను, నీకేం పుట్టిందే అంటే తల్లి కొడుకులు కూడా లేకపోలేదండి. నీకేం పుట్టిందే, నా బాధ నేను పడుతుంటే నా మీద పడి సస్తనేమేంటి అని తల్లిని గాయపరిచేవారు లేకపోలేదండి. కాబట్టి యేసు ప్రభువు మనకి, లేక కుమారులు అనబడిన వారికి, తల్లులు అనబడిన వారికి ఆయన మాదిరికరమైన, ఆదరణకరమైన ప్రేమ చూపించినట్టు మాట అది. నిజంగా నా కుమారుడు చనిపోయేటప్పుడు, సరే ఒక మనిషి చనిపోయినప్పుడు అండి, బ్రతికున్నప్పుడు ఎన్నో 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 అంటాం, కానీ చనిపోయినాక మంచిని మాత్రమే తలపోస్తాము. ఎందుకంటే కుమారుడు చివరిసారిగా, రెండో మాట అమ్మాయి చెప్పింది, చివరిసారిగా నా కుమారుడు వచ్చి అమ్మాని కేక వేసి నన్ను గట్టిగా పట్టుకున్నాడు, ఏసయ్య అనిపించాడు. రెండే మాటలు. నాకు అదే నిరీక్షణ, నా కుమారుడు పరదైస్లో ఉన్నాడని నేను ఇప్పటికీ దినదినము వాడి కొరకు ప్రార్థన చేస్తానని. కాబట్టి ఆ యొక్క అమ్మానే కేకను నా యొక్క హృదయం తల్లడిల్లిపోయింది. ఏసయ్య కూడా శిలువలో ఉన్నప్పుడు తల్లి హృదయం తల్లడిల్లిపోయిందని, తాళలేకపోయింది, గుండె బద్దలైపోయింది. అయ్యో నా కుమారుడా, ఎందుకయ్యా నీకు ఇంత శ్రమ అని అడగకపోలేదు. కాబట్టి నిజంగా ఒక తల్లికి ఒక కుమారుడు ఉన్నాడంటే వాడిని ఎంతగానో ప్రేమిస్తుంది ఆ తల్లి, ఎంతో ప్రేమగా పెంచుకుంటుంది. అయితే వాడు కొంచెం పెద్దవాడైనాక బజార్కి వెళ్ళినప్పుడు ఒక అందమైన యవనురాలు వాడి కళ్ళల్లో పడింది. అయితే ఆ యొక్క యవన బిడ్డ మీద మనసు పడి దాన్ని ప్రేమించడం మొదలేసిందట వాడు. అయితే ఆ పిల్ల మాత్రం ఆ పైన ప్రేమించట్లేదు. వీడు మాత్రం పదే పదే ఆమెను లాలన చేసి అడుగుతున్నప్పుడు, నేను నీకు కావాలంటే నేను నీకు ఒక షరతు పెడతా, నీ తల్లి హృదయాన్ని తీసుకొచ్చి, నీ తల్లి గుణాన్ని తీసుకొచ్చి, నాకు ఒక కుక్క, నేను ప్రేమించే కుక్క ఉంది, ఆ కుక్కకి నీ తల్లి హృదయాన్ని ఇవ్వాలని వాడిని అడిగినప్పుడు, ఓ ఇదేనా ఖరీదంతా, నేను నా తల్లి హృదయాన్ని తీసుకొచ్చి నీకు ఇస్తాను, కన్ను నాకు కావాలి అంటే వెంటనే వెళ్ళి ఆ తల్లి ఇంట్లో ఉన్నప్పుడు, తను ఏదో పని మీద ఏదో ఇదిలో ఉన్నప్పుడు వెళ్ళి వెంటనే కత్తి తీసుకొని నరికి ఆ తల్లి హృదయాన్ని తీసుకొచ్చి ఆ ముందు వేసినప్పుడు ఆ యొక్క హృదయం తల్లాడు తీసుకొని వెళ్తూ ఉంటే పరిగెత్తుతున్నాడట. ఆ యొక్క స్త్రీ అడిగినంటే ఆ యొక్క కోరికను తీస్తున్నాను నేను అని సంతోషంతో ఆ తల్లి హృదయాన్ని తీసుకొని పరుగులెత్తు దారిలో దెబ్బ తల్లి కింద పడిపోతే ఆ హృదయం కొట్టులాడంటే ఆ తల్లి హృదయం తల్లి ఆ కుమారులకు వచ్చి, నాయన దెబ్బ తలిగిందా నాన్న నీకు, తల్లి ప్రేమ తల్లి, నాయన నీకు దెబ్బ తలిగిందా అయ్యో అని అన్నప్పుడు వాడి హృదయం పశ్చాత్తాపంతో నిండి, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుని, ఎంత నీచుని, ఎంత పశుప్రాయుని, నన్ను ఇంతగా ప్రేమించిన నా తల్లి ఒక పనికి మాలంటి స్త్రీ కోసం అదట అందగత్తట, ఆ అందగత్తె కోసం వాడి జీవితాన్ని పాడు చేసుకున్న తల్లిని కోల్పోయాడు. కాబట్టి అలాంటి దుర్దినాల్లో ఉన్నంటే
బట్టి ఈ రోజుల్లో యవనస్తులు అనేక మంది చెడిపోతున్నారు. అనేక మంది తల్లుల యొక్క హృదయాలను గుర్తించలేక, తల్లుల యొక్క ప్రేమను గుర్తించలేక అంధకారంలో ఉండి ఊగిసలాడిపోతూ ఉన్నారు. దయచేసి ఈ మాటలు ఎవరైనా సరే తల్లిని ప్రేమించాలి, తండ్రిని ప్రేమించొద్దని కాదండి, తండ్రి బాధ్యత వేరే. కానీ తల్లికి మించిన దైవం లేదని అన్నిలు ఒప్పుకుంటున్నారని మనమెవరు ఒప్పుకోకపోవడానికి. అన్నిలు తల్లిని ఎంతగానో ప్రేమిస్తారు, ఆ తల్లిని గురించి ఎంతగానో వివరిస్తూ ఉన్నారు. కానీ తల్లి యొక్క ప్రేమను గుర్తించక యవనులు మరి తల్లిని తిరస్కరిస్తూ దూషిస్తూ, భార్య రాగానే భార్య ప్రేమలో పడిపోయి తల్లిని దూషిస్తూ ఉన్నారు, తల్లిని విమర్శిస్తూ ఉన్నారు. ఆ కోడళ్ళు కూడా ఆ యొక్క అత్తగారిని తిరస్కరిస్తున్నారు. నాకేంటి, నా భర్త మంచిగుంటే చాలు, ఆమెతో నాకేం పని, ఆమెకు అవసరమానేమో అనే కోడళ్ళు కూడా లేకపోలేదండి. దయచేసి ఈ మాటలు వింటున్న వారి దేవుని మాటలండి. దయచేసి తల్లిని కానీ అత్తను కానీ, అత్తను కూడా తల్లి స్థానంలో నువ్వు చూస్తే నువ్వు గొప్పదాని వైపు మీ యొక్క జంట పిల్లా పాపలతో మీరు వర్తిల్లుతారు. కాబట్టి ఈ మాటలు నేను ఎందుకు చెప్తానంటే, యేసు ప్రభువు శిలువలో ఉండి అంత గొప్ప మాదిరి చూపించి, అంత గొప్ప మరి మనకి తెలియచేయడానికి నా పిల్లలు మరి కుటుంబాలతో తల్లిదండ్రులను దూషించి తల్లిదండ్రులకు పిల్లజాడ తల్లికి లేకుండా ఎక్కడ నాశనం అయిపోతారని యేసయ్య శిలువలో మనకు మాదిరిగా అంత గొప్ప మాటలు వివరించి తల్లికి కుమారుని అప్పగించాడు, కుమారునికి తల్లిని అప్పగించాడు. దావీదు గారు మొదటి రాజులు 2వ అధ్యాయంలో ఆయన చెప్తున్నాడు, చనిపోయే ముందు వృద్ధాప్యంలోకి వచ్చినాక కుమారుడైన సొలొమోను దగ్గర పిలిచి, నాయన లోకులందరూ పోవలసిన మార్గాన నేను కూడా వెళ్ళిపోతున్నాను, కాబట్టి నీకు అప్పగించిన ఈ రాజ్యపాలని నువ్వు యథార్థంగా నమ్మకంగా ప్రజలకు న్యాయాధిపతిగా ఉండి ఈ పరిపాలన విషయంలో నువ్వు దేవుని వైపు చూస్తూ నమ్మకంగా పరిపాలించని దావీదు గారు ఎంతగానో తన కుమారుడైన సొలొమోనుకు వివరించి ఉన్నారు. కాబట్టి తల్లి యొక్క ప్రేమను గ్రహించిన వారు గురుతివారేనండి. తల్లి యొక్క ప్రేమను గ్రహించిన వారు గురుతివారే. నా కుమారుడు మరణించినాక వాడి కోసం ఎన్నో ఎంతమంది ఎన్నో అన్నారు, కానీ నేను మాత్రం వాడి ప్రేమ, ఎందుకంటే నేను ఇప్పుడు అందరూ చెప్తాను, 3 కుమారులు వాడు ప్రేమ కలిగిన వాడని. భార్య ఒకవేళ ఈ రోజుల్లో అంతకంటే హీనమైన వారు ఉన్నా కానీ కుటుంబాలు కట్టుకునే వారు ఉన్నారు. సరే, అది ఆమెకి ఇష్టమైంది, నేను వెళ్ళిపోయినాం. కానీ కుమారుడు ఒంటరి జీవితాన్ని జీవించి తన యొక్క జీవితాన్ని ముగించుకొని వెళ్ళాడు. ఏదేమైనప్పటికీ ఈ రోజు ఏ కష్టము, ఏ బాధ, ఏ చింత, ఏ చీకు లేకుండా వారి సంతోషంతో మరి దేవుని రాజ్యంలో ఒక మూలన ఉన్నాడని కూడా నమ్ముతున్నాను నేను. ఎందుకంటే ఒక రోజు ప్రభు నాకు చూపించాడు. నేను అడిగాను, అయ్యా నా కుమారుడు ఎక్కడున్నాడు నాకు చూపించాయి. వాడు బాప్తీసం తీసుకున్నాడు, మన అయ్యగారు ఇచ్చారు కాబట్టి బాప్తీసం తీసుకున్నాడు. కాబట్టి ఆయన క్షమించి లోపల చివరిసారిగా శాలేమయ్య గారు వాక్యం వినాలని నేను చిలకలూరుపేట వెళ్తానమ్మా అని అడిగాడు. అయితే నాన్న నువ్వు మార్పు చెందుతానంటే పర్వాలేదు, ఏదో మరి తిరునాళ్ళ పోయినట్టు నువ్వు అక్కడికి వెళితే ఏం ఉపయోగం నాన్న, డబ్బులు లేవన్నమాట. నువ్వు పోతున్నంటే, నువ్వు మార్పు చెందుతుందంటే నేను ఎక్కడైనా అప్పు చేసిస్తున్నాను నీకన్నా. కానీ దాన్ని మనం పట్టించుకోలేదు. కాబట్టి దేవుని యొక్క ప్రేమ తల్లిలో చూసుకొని బిడ్డలు తల్లిని ప్రేమించాలి. లోకంలో పాపం ఉంది, శాపం ఉంది. దయచేసి తల్లిదండ్రులు చెప్పిన మాటను వినడానికే ప్రయత్నం చేయాలి. కానీ తల్లిని తిరస్కరించి నిన్న 2 కుమారులు మరి క్రికెట్కి వెళ్తున్నాం అని చెప్పేసి 10th క్లాస్ ఎగ్జామ్ రాసి మనందరికి తెలుసు, యూట్యూబ్లో పెట్టారు. 2 కుమారులు కూడా ఈతకనెళ్ళి మున్నేరు వాగులో మరణించారు. ఎంత భయంకర. తల్లు 10వ తరగతి వరకు చదివాడు, రాశాడు, ఉపయోగం లేకుండా పోయింది. కాబట్టి బిడ్డలు అనబడిన వారు తల్లిదండ్రుల యొక్క బాధను గ్రహించాలని, తల్లిదండ్రుల యొక్క శ్రమను గుర్తించాలని, వివాహములైనప్పటికీ వారి బిడ్డలు ఉన్నప్పటికీ వారు పిల్లలే తల్లిదండ్రులు. కాబట్టి దయచేసి వివాహం అయింది, మాకేంటి, మాకు చెప్పాలా, ఇంకా మాకు తెలియదు అనేవారు కూడా లేకపోలేదు. వారిలో నా కుమారులు కూడా, నేను ఒప్పుకుంటాను, నా కుమారులు కూడా నువ్వు బద్దాగా చెప్పాలా, మాకు తెలియదా అని అనేవారు ఉన్నారు. కానీ ఈరోజు ఇంత స్థితిలో ఉన్నామంటే ఇది దేవుని కృప. ఆ తర్వాత ప్రార్థించిన తల్లులు ఉన్నారని గ్రహించే స్థితిలో ఉండాలని నేను మరి కోరుకుంటున్నాను. అప్పుడు నా కుమారుడు చనిపోయిన తర్వాత ఆ రోజు నుంచి నేను ఒక పాటలోకి వెళ్ళానండి. కొంచెం ఉత్సాహం సరి రాదు, ఏమనుకోవాలండి. ఓ యేసయ్యా నన్ను కరుణించయ్యా, నే ఘోర పాపిని, నే దోషిని. ఓ యేసయ్యా నన్ను కరుణించయ్యా, నే ఘోర పాపిని, నే దోషిని. నీ రక్తములో కడుగుమయ్యా, నీ రక్తములో కడుగుమయ్యా అయ్యా. యేసయ్యా 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 ఓ యేసయ్యా నన్ను కరుణించయ్యా, నే ఘోర పాపిని, నే దోషిని.
నిందవమానములు చుట్టుముట్టగా నీ ప్రేమ వాక్కు నన్ను ఆదరించెను. నిందవమానములు ఆవరించగా నీ ప్రేమ వాక్కు నన్ను ఆదరించెను. నీ ప్రేమ కవిటిలో నన్ను చేర్చుకున్నావు. నీ ప్రేమ కవిటిలో నన్ను చేర్చుకున్నావు. నన్ను చేర్చుకున్నావు, సంకనెత్తుకున్నావు. నన్ను చేర్చుకున్నావు, సంకనెత్తుకున్నావు. ఓ యేసయ్యా నన్ను కరుణించయ్యా, నే ఘోర పాపిని, నే దోషిని. ఓ యేసయ్యా నన్ను కరుణించయ్యా, నే ఘోర పాపిని, నే దోషిని. ఆదరించు వారు లేక అల్లాడిపోయి ఆత్మలో మూలుచు పోరాడితేని. ఆదరించు వారు లేక అల్లాడిపోయి ఆత్మలో మూలుచు పోరాడితేని. పోరాటములో విడుదలనిచ్చిన, పోరాటములో విడుదలనిచ్చిన ఆదరణకర్తనికే వందనమయ్యా. ఆదరణకర్తనికే వందనమయ్యా. అయ్యా వందనం నీకే, వందనం వందనం నీకే వందనం. ఓ యేసయ్యా నన్ను కరుణించయ్యా, నే ఘోర పాపిని, నే దోషిని. ఓ యేసయ్యా నన్ను కరుణించయ్యా, నే ఘోర పాపిని, నే దోషిని. ఈ పాట నేను ఎంత రాసుకున్నానండి. నీవు పోయేటప్పుడు నాకు మారిపోయినప్పుడు నేను పాడుకున్నాను. నీవు పోయేటప్పుడు ఏడ్చెదరే గాని ఎవరు రారయ్యా నీ వెంట. నీవు పోయేటప్పుడు ఏడ్చెదరే గాని ఎవరు రారయ్యా నీ వెంట. ఎందరు ఉన్నని ఒక్కడివే, ఎందరు ఉన్నని ఒక్కడివే. అయ్యో కొడుకా మాయరా ఇది, మాయరా మాయరా ఇది, మాయరా. ఓ యేసయ్యా నన్ను కరుణించయ్యా, నే ఘోర పాపిని, నే దోషిని. ఓ యేసయ్యా నన్ను కరుణించయ్యా, నే ఘోర పాపిని, నే దోషిని. నీ రక్తములో కడుగుమయ్యా, నీ రక్తములో కడుగుమయ్యా. అయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ఓ యేసయ్యా నన్ను కరుణించయ్యా, నే ఘోర పాపిని, నే దోషిని. ఓ యేసయ్యా నన్ను కరుణించయ్యా, నే ఘోర పాపిని, నే దోషిని. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. మరి పాట రాలిపోదు కొన్ని పాటలో చివరి వచ్చిన నాకు మన కోసం పాడాను. ఆ పాట అందరికి వచ్చింది. రాలిపోదువో నీవు కూలిపోదువో, తెలియదురా నీకు ఏ గడియో. పూరాలు విధముగా రాలిపోదువో, పూరాలు విధముగా రాలిపోదువో. అయ్యో మానవా మాయరా ఇది, మాయరా. హల్లెలూయా. ఆ యొక్క రాగాన్ని తీసుకొని నేను ఆ పాట రాసుకున్నానండి. ఇదేంటి ఈ టైంలో ఇంజన్ పాటలు అనుకున్న ఆ యొక్క ఆ దినం నుండే నాకు మరణం నుండే ఈ పాటను సిద్ధం చేసుకుని ఈ రోజు కోసం నేను సిద్ధపడి లేకపోతే మధ్యలో చాలాసార్లు ఇది తెలియజేసేదని. కానీ ప్రభు వారు నిజంగా తల్లి కుమారుల మధ్యలో
ఒకరోజు కుమారుడు వచ్చి అందరం కూడా మీరందరూ కూడా మా ముందు గదిలో ఉండి ప్రార్థన కూర్చున్నారు. అయితే వాడు వచ్చి నా చేయి గట్టిగా పట్టుకున్నాడు, అని కళలో గట్టిగా పట్టుకున్నాడు. చాలా అందంగా ఉన్నాడు నా కొడుకు, చాలా అందంగా ఉన్నాడు. వాడు చూసి నేను మరిసిపోసి నాన్న పోయి నాన్న ఎన్ని దినాలు ఎక్కడున్నానంటే చాలా రోజులైందమ్మా నిన్ను చూడక, అందుకే వచ్చిందమ్మా అని నా చేయి గట్టిగా పట్టుకున్నాడండి. కాన్ఫరెన్స్ కాదు ప్రేయర్ అయిపోయినాక ఉట్టిగా చిన్న బాబు ఇంటి దగ్గర అలా సోఫాలో అనుకున్నప్పుడు నేను ఈ కుమారుని చూశానండి. కాబట్టి నా హృదయము వేదనతో దుఃఖంతో ఉంది. కాబట్టి నేను ఈ మాత్రమే వివరించడానికి ఇష్టపడుతున్నాను. నిజంగా ప్రభువారు శిలువలో ఉండి తన తల్లి విషయంలో అంత రక్తసిక్తమైనది ఆ యొక్క దేహమును రక్తపు ముద్దగా మారిపోయినట్టు తన దేహంలో ఇంకా రక్తమంతా నీరుగా మరి కారింది. అలాంటి పరిస్థితుల్లో కూడా ప్రభువారు తన తల్లి విషయంలో బాధ్యత తీసుకున్నారండి. తన తల్లి విషయంలో ఎంతో ప్రేమను చూపించారు, ఆదరణకరమైన వాక్కును కలిగారు. నిజంగా కుమారుడు అలాంటి మాట పలికినప్పుడు తల్లి హృదయం ఒకవైపున దుఃఖము, ఒకవైపున ఆదరణ, ధైర్యము. కానీ ఏదో ఒక రోజున తన కుమారుడు మరలా భూమి మీద ఆయన మహిమ స్వరూపుడుగా తిరుగుతాడని ఆమెకు తెలుసు. ఆమెకు నమ్మికొంది, నిరీక్షణ ఉన్నది. కాబట్టి ఆ శిలువ యాత్ర ఏదేమైనప్పటికీ నా కుమారుడు మరి నన్ను ఏం చేస్తారు చేయండి. ప్రవీణ్ కుమార్ అయ్య గారు మనకి ఇంతవరకు ఆయన గురించి నాకు సరిగా తెలియదండి. రక్షణ టీవీలో చూశాను కానీ ఆయన గురించి తెలియదు. ఆయన అంత గొప్ప దైవజన కూడా తన తల్లిని గురించి అందరి ప్రార్థన కోరుతున్నాను. మా అమ్మగారికి ఆరోగ్యము బాగలేదు, దయచేసి మీరు అందరూ ప్రార్థన చేయండి. నా తల్లికి మించి నాకు ఎవ్వరు కూడా లేరని చెప్తుంది. భార్య కూడా నా గురించి అంత గొప్పగా చెప్పుకుంటూ కూడా నా తల్లిని మించి నాకు ఎవరు కూడా లేరండి. నా తల్లిలో నేను దేవుడిని చూసుకుంటున్నాను. హల్లెలూయా. అంటే ఎంత ప్రేమగా తల్లి విషయంలో ఆ యొక్క దైవజనుడు చూపాడు మనకు అర్థమవుతుంది. ఈనాడు ఆ కుమారుడు లేకపోతే ఆ తల్లి హృదయం ఎలా ఉంటుందో ఒక్కసారి తల్లులమైన మనందరం కూడా అర్థం చేసుకుంటే తల్లి గుండె పగిలిపోతుంది. అంత గొప్ప దైవజనుడు ప్రపంచానికే, క్రైస్తవ లోకానికే గొప్ప వెలితి కలిగిందని చెప్పేసి మనం అనుకోవచ్చు. అంత గొప్ప దైవజనుడిని మరి కోల్పోయినాం. కాబట్టి తల్లి యొక్క విషయంలో ఆ కుమారుడు ప్రేమ చూపాడు, బాధ్యతను అప్పగించాడు. అక్కడ ఉన్న వారందరికీ ఏం అప్పగించాడంటే నా తల్లి కోసం ప్రార్థించండి. అదే బాధ్యత అందరికీ కూడా చెప్పాడు. నా తల్లి కోసము ప్రార్థన చేయండి, నా తల్లికి ఆరోగ్యం బాగోలేదు కాబట్టి మీరందరూ ప్రార్థన చేయండి. కాబట్టి నిజంగా కుమారులు జ్ఞానోదయం కలిగి తల్లుల విషయంలో దయచేసి అశ్రద్ధ చేయకూడదని నేను దేవుని వాక్యాన్ని బట్టి చెప్తున్నాను. తల్లులు ఎవరు కూడా అశ్రద్ధ చేయకూడదు, తండ్రులు కూడా అశ్రద్ధ చేయొద్దు. తల్లుల యొక్క ప్రేమ మీకు అర్థం కాదు. మీకోసం ఎన్ని కష్టాలు పడ్డారు. ఇప్పుడు ఇంకొక చిన్న మాట చెప్తా. మా పెద్దగారు అయ్యగారు అమ్మమ్మ మేమైతే మా అత్తగారు చాలా బాధ్యతగా చూసుకున్నామండి. మీకు తెలుసోలేదు కానీ వారు చేసిన ప్రతి చికాకులు కూడా మేము భరిస్తూ ఈ రోజుల్లో మీరు చేయలేరు ఆ విషయం నేను చెప్తాను. అంతగా మేము వారి కోసం బాధ్యత తీసుకొని వారి భయం కంటే ఆ రోతని మేము చేతులాగా చేసామండి. నిజంగా అంత గొప్ప. ఎందుకంటే మనకి తల్లిగా అత్తగారైనా సరే ఆమె తల్లి స్థానంలో మనకి ఇచ్చారు. మన భర్త యొక్క తల్లి కాబట్టి ఆమె మేము చాలా జాగ్రత్త చూసుకున్నాం. అమ్మగారు ఒకవేళ డ్యూటీకి వెళ్ళినా కానీ మరి ఎవరినో ఒకరిని అప్పగించి వెళ్ళే చివరి సమయంలో మా అత్తగారు అప్పటి వరకు వాళ్ళు కొడుకున్నారు, బయటికి వెళ్ళారు. ఆమె ముందు గదిలో ఇక్కడే ఉన్నాం, ముందు గదిలో ఉన్నది. నన్ను పిలిస్తే నేను దగ్గర కూర్చుంటే ఆమె నాకు 2 చేతులు ఎత్తి దండం పెట్టి నన్ను దగ్గర తీసుకుంది. కర్ణమ్మది వాళ్ళు ఇక్కడే ఉన్నారు. ఆ వదినమ్మ కూడా వచ్చింది. ప్రాణం ఇస్తే అప్పుడు ఆయన ఏడుస్తున్నాడు. నేను అంతసేపు ఉన్నాగా అమ్మా నాకేం చెప్పలేదమ్మా అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలా. ఆ అత్తగారి మా అత్తగారిని నేను ఎంత ప్రేమించాను, ఎంత బాధ్యత తీసుకున్నానో నాకు తెలుసు. నేను సమస్తాన్ని మర్చిపోయి నా చేతులతో నేను ఆమెకు పరిచయం చేశానండి. అది దేవుడికి తెలుసు, నాకు తెలుసు. కాబట్టి దయచేసి మీ తల్లి నేను చూసుకోవాలని కాదు కానీ అత్తగారిని కూడా తల్లి స్థానంలో చూసుకోవాలి. కాబట్టి దయచేసి యేసు ప్రభువు వారి శిలువలో పలికిన ఈ 3వ మాట తల్లి కుమారుల మధ్యలో ఉన్న బాంధవ్యాన్ని, తల్లి కుమారుల మధ్యలో ఉన్న ప్రేమను ఆయన వెల్లడి చేసి మనకు మాదిరికరంగా ఆయన శిలువలో 3వ మాట పలికి ఉన్నారు. కాబట్టి ఈ 3వ మాట ద్వారా ఇప్పటి వరకు ఒకవేళ తల్లిదండ్రులకు తల్లిని తిరస్కరించి తల్లికి ఆయాస్కరంగా అత్తలకు ఆయాస్కరంగా ఉన్నట్లయితే ఈ మాట మీకు దీవెనకరంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. దయచేసి మీకు ఒకవేళ పెద్ద వయసులో అత్తగారు ఏమైనా అనవచ్చు, తల్లిగా ఏమైనా అనవచ్చు, అర్థం చేసుకోండి. అమ్మది పెద్ద వయసు లేదా అత్తమ్మది పెద్ద వయసు, వారికి సహాయం చేయాలి, మీరు వారికి సహాయం చేయాలి. కాబట్టి ఇటు మాటలు నేను ఒక తల్లికి ఇక్కడ ఉన్న వాళ్ళందరి వయసు నాకన్నా చిన్నవారికి ఒక తల్లిగా నేను ఈ మాటలు మీకు హెచ్చరిక చేస్తాను. దయచేసి మీ తల్లుల్ని తిరస్కరించకండి, మీ అత్తను తిరస్కరించకండి. ప్రేమతో చూడండి, వారిని ప్రేమతో చూడండి. ఇరుపక్షాల కోడలైనట్లయితే ఇరుపక్షాల వారికి కూడా నువ్వు దీవెనకరంగా ఉండాలి, ఇరుపక్షాల వారికి కూడా నువ్వు పరిచయం చేయాలి. అట్టి ప్రేమను పరిశుద్ధాత్మ దేవుడు తన శిలువలో ఉండి మనకు చూపించిన మాదిరికరమైన మాటల్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మన వెనుకలో ప్రభు వారి మాటలు దీవించాలని ఆశపడుతూ నేను ముగిస్తూ ఉన్నాను. ఒక చిన్న పాట, ఎప్పుడు పాడే పాట. చిన్ని కొడుకా యేసుక్రీస్తా, చిన్ని కొడుకా యేసుక్రీస్తా, సిలువపై నీకెన్నో శ్రమలు, సిలువపై
ఆయన పెద్ద దేవుడు కానీ తల్లికి ఆయన చిన్ని కొడుకు. చిన్ని కొడుక యేసుక్రీస్తు పెద్ద దేవుడు, ప్రపంచానికే పెద్ద దేవుడు ఆయన, సర్వాంతర్యామి. కానీ తల్లి వర్ణన రీతిలో చిన్ని కొడుక ఇక ఎన్ని శ్రమలు అయ్యాని ఆ తల్లి ఆ విధంగా పనిచేస్తుంది పాటలు. కాబట్టి ఇటు మాటలు పరిశుద్ధాత్మ దేవుడు అందరి హృదయములు ఫలింపచేసి కుమారులు అనబడిన వారు తల్లి విషయంలో జాగ్రత్త తీసుకోవాలని నేను ప్రేమతో ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి వాక్యం దీవించుగా.